హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెట్టింగ్లకి స్వర్గధామంగా మారిపోయిందా? గత సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి 3 రోజులు చూసుకుంటే కూడా బెట్టింగ్ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు వచ్చినటువంటి వార్తా పేపర్ల సారాంశం కూడా అదే. ఒక పక్క కోర్టు బెట్టింగ్ని ప్రమోట్ చేయొద్దు, లేదు ఇతరత్ర కార్యక్రమాలకి సపోర్ట్ చేయొద్దు అని కోర్టు ఎంత మొత్తుకున్నా, ఎంత వాదించినా, ఎన్ని ఆంక్షలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు అనే విధంగా కోడిపందాలు కావచ్చు, జోదాలు కావచ్చు, గుండాట కావచ్చు, రికార్డింగ్ డాన్సులు కావచ్చు, మహిళలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, వీటిని ఎంకరేజ్ చేస్తూ కూడా ఎక్కడా మాకు సంబంధం లేదు, ఎవరి కావాల్సినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి నియోజకవర్గంలో ఎవరికి సంబంధించినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటిది ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు. ఏంటిది? గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే అస్సలు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా? రాష్ట్రాన్ని మార్చిపడేశారు. మీరు గోవా కల్చర్ తీసుకొచ్చి పెట్టేశారు, క్యాసినోలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, గుండాట ఆడతారా, బెట్టింగ్ చేస్తారా, కోడిపందాల వ్యవస్థలు అంటే మీకు లెక్కలేదా, అది ఇది అని చెప్పి ఎన్ని కామెంట్లు చేశారు. కానీ ఇవాళ వాటిని ఏమీ పట్టించుకోకుండా మాకేమీ సంబంధం లేదన్నట్టు, మేము అధికారులు ఉంటే మేము ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, జరుగుతున్నటువంటి కామెంట్లు ఏంటి? దానికి మరలా వంతపడుతున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేదో గొప్ప పని చేశారన్నట్టు బెట్టింగ్ లో సాధించినటువంటి విజయం ఎంత గెలుచుకున్నారో తెలుసా? వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళకి సంబంధించినటువంటి కథనాలు వండి వారుస్తున్నటువంటి విధానం. మనం అధికారంలో ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, మన అధికారంలో లేకపోతే మాత్రం దుమ్మెత్తి పెట్టడం మన పని, ఏం చేసినా దుమ్మెత్తి పెట్టడం మన పని. ఏదైనా కల్చరే కదా. కోర్టులు కూడా తమిళనాడు కూడా చూస్తూ ఉన్నాము, ఏ విధంగా చివరి వరకు తీసుకొచ్చి జల్లికట్టుకి సంబంధించి లాస్ట్ మినిట్లో అనేక షరతులతో పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ముందే పర్మిషన్ ఇస్తే రెచ్చిపోయి ఆడతారు అనేసి. కానీ అసలు ఇక్కడైతే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆడ బెట్టింగ్లు కావచ్చు, రికార్డింగ్ డాన్సులు కావచ్చు, గుండాటు కావచ్చు, కోడిపందాలు కావచ్చు, ఎన్ని రకాలుగా ప్రమోట్ చేశారు, లేదంటే ఎన్ని రకాలుగా స్వేచ్ఛనిచ్చారు, ఏ విధంగా చెలరేగిపోయారు అనే దానికి నిదర్శనం ఈరోజు మీకు సంబంధించినటువంటి మీ వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు చూస్తే అర్థం కావట్లేదా? పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవాల్సినటువంటి, కట్టడి చేయాల్సినటువంటి, నిరోధించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ చేతులు కూడా కట్టిపడేసి ఏమీ చేయలేని నిస్సహాయంలాగా ఏదన్నా ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వారి మీద ఏ విధంగా ఎంక్వైరీలు పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టుతూ, నోటీసులు ఇస్తూ, ఎంక్వైరీ మీద ఎంక్వైరీలు ఒక పక్కన జరుగుతూనే ఉంటే, మరో పక్కన మీరు యథేచ్ఛగా ఆడుకోవచ్చు, యథేచ్ఛగా చేయొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి యాంగిల్లో మరో పక్క నడుస్తూనే ఉంటే దేన్ని సపోర్ట్ చేస్తున్నాం మనం? ఎక్కడ నిలువరించాలి, ఎక్కడ నిలువరించకూడదు అనే దానికి సంబంధించి అసలు ఒక కట్టడి అనేది ఏముండదా? మనకు కావాల్సినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఇంకేదనంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు, ఏది కావాలంటే చేసుకోవచ్చు. కొంతమంది నాయకులు అయితే ఏ విధంగా మాట్లాడారని విన్నారు కదా, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. కానీ ఎక్కడ ఎటువంటి చర్యలు ఉండవు, యథేచ్ఛగా ఏదైనా చేసుకోవచ్చు, యథేచ్ఛగా ఏమైనా చేసేసుకోవచ్చు. ఎందుకు సార్? ఏం జరుగుతుంది సార్ అసలు రాష్ట్రంలో? దేన్ని అరికట్టాల్సిన దగ్గర దేన్ని ప్రమోట్ చేస్తున్నాము, దేన్ని ప్రమోట్ చేయాల్సిన దగ్గర దేని మీద యాక్షన్ తీసుకుంటున్నాము? గతంలో మీరు చెప్పినటువంటి మాటలన్నీ ఏంటి? గతంలో మీరు చేసిన కామెంట్లన్నీ ఏంటి? ఈరోజు అవే మళ్ళీ రివర్స్ అవ్వవా? ప్రజలు కూడా ఏమైనా పిచ్చోళ్ళ చూస్తూ కూర్చోడానికి అన్ని గమనిస్తూనే ఉంటారు కదా ప్రజలు కూడా. ఎవరు ఎన్ని గమనించినా ఏం చేసినా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క టైం ఎలక్షన్ టైం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదట అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వమే ఆ తర్వాత 23 సీట్లకే పరిమితం చేసింది.
అసలు భారీ మెజార్టీతో ఇంతవరకు కనీ విని ఎరిగిన మెజార్టీ వైసీపీ సొంతం చేస్తుందని చెప్పి వాళ్ళు విరిగిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా కామెంట్ చేస్తే తర్వాత 11కి పరిమితం చేసినటువంటి అదే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మాకు 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు. అసలు టీడీపీ చరిత్రలోనే ఇలాంటి మెజారిటీ ఎప్పుడూ లేదు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి కామెంట్లు. నెక్స్ట్ ఏంటి, ప్రజలన్నీ గమనిస్తున్నందుకే కదా ఇలాంటి రిజల్ట్స్. ఇవి కూడా ఇప్పుడు ప్రజలు గమనించాలి. మరి నెక్స్ట్ ఇంతకంటే దారుణమైనటువంటి రిజల్ట్స్ రిపీట్ అవ్వవా? కూటమి కాబట్టి అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇటువంటివి ఏవి రిపీట్ కావు అనేటువంటిది మీ తీరి మీ దగ్గర ఏమైనా ఉందా? పోనీ ఇదే పని వాళ్ళు చేసినప్పుడు తప్పు, ఇదే పని మనం చేసినప్పుడు మాత్రం ఆహా ఓహో. మీ ఫాలోవర్స్ లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి అసలు సంక్రాంతి పండగ అంటేనే మా పండగ అనేటువంటి కామెంట్లు చేస్తూ